వెళ్ళిపోయారండి. చూస్తే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, మేమిద్దరమే స్టేషన్లో, గచ్చిబౌలి స్టేషన్లో. మా డ్రైవర్ లోపలికి ఫోన్ చేశాడండి, అమ్మ వాళ్ళ మనుషులే బయట ఉన్నారమ్మా, నన్ను అడుగుతున్నారు ఇలాగనేసి, ఏంటి నువ్వేంటి అది ఇదంటే, లేదు సార్ నేను ఒక 5 days అయింది సార్ నేను వర్క్కి వచ్చే దగ్గరికి, నాకేం తెలియదు సార్, అది బయట అందరు ఉన్నారు, మీరు పోలీసులకు దగ్గరగా ఉండండి అమ్మ ప్లీజ్, లేకపోతే వచ్చేయండి అమ్మ, వెళ్ళిపోదామమ్మా ప్లీజ్ అమ్మ, వాళ్ళని సెక్యూరిటీ తీసుకొని, నేను భయపడిపోయి తను ఫోన్ చేసి మాకు చెప్తున్నాడు. సో అప్పుడు వాళ్ళని ప్లీజ్ అండి మాకు ఇప్పుడు అది కంప్లీట్ చేసి మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి అంటే చాలా టైం తీసుకుండేవారు, అది పని చేయలేదు, ఇది పని చేయలేదు, అలా పని చేయలేదని. ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వెంటనే లేదండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఇప్పుడు అవదండి, ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామండి అని చెప్పారు. సో ఓకే, కమ్ బ్యాక్ టు హోమ్ అనమాట. అప్పటి నుంచి కూడా లోపలికి కూడా వాళ్ళ మనుషులు వచ్చారా పోలీస్ స్టేషన్? బయట అండి, బయట ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. పోలీసులకు తెలుసా వాళ్ళు? అది తెలియదు, వాళ్ళకి తెలుసో లేదు ఇంకా మనకు తెలియదండి. ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది చెప్పొచ్చు కదా. నా టెన్షన్ ఏంటంటే బయట కూడా వాళ్ళ మనుషులే ఉన్నారు సార్, ఇట్లా ఎంక్వైరీ అక్కడ ఎవరు మాట్లాడేందుకు మనుషులు లేరు సార్, ఇద్దరు కానిస్టేబుల్, ఎందుకు వీళ్ళు ఎందుకు వచ్చారు చూడండి అడగండి అని అంటే, ఏంటి మేడం అలా భయపడిపోతారు, అదే మమ్మల్ని భయపెట్టేస్తారు అనేసి కసురుకున్నారు వాళ్ళు. వీళ్ళందరూ సైట్కి వెళ్ళి నా టెన్షన్ ఏమిటంటే, ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, మార్నింగ్ నుంచి ఎండలో ఉన్నాను, వాళ్ళందరూ పెద్దవాళ్ళని కొందరు పక్కన అక్కడ పెట్టడం చేశాను, ఇప్పుడు అమ్మో హైదరాబాద్ ఇది మెజర్ చేసేస్తున్నారు, నా సైట్ ఎక్కడో నేను పట్టుకోవాలి, రోడ్లు వేస్తున్నారు కదని మళ్ళీ బ్రదర్ ఏమో హాస్పిటల్కి వెళ్ళారండి, వాడికి ఇవన్నీ వాసిపోయి ఇదంతా కట్ అయిపోయింది ఆ ఫైట్లో. నాకు ఇక ఈ నరమ్స్ అండి, ఇక్కడి నుంచి ఈ నరమ్స్ ఇవన్నీ పొంగిపోయాయండి. అంటే మొత్తం మీద అది జరిగింది. నేను మళ్ళీ సైట్లోకి వెళ్ళాను. అంత జరిగింది, అంత పెద్ద ఏరియా గచ్చిబౌలి అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏం లేవా అక్కడ? అదే నేను మాట్లాడుతున్నా సార్, బయట కావచ్చు, అంత పెద్ద పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ జరుగుతున్నప్పుడు ఎంత డిస్టెన్స్ లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, షాప్స్ ఏం లేవా? షాప్స్ అవి ఏమి లేవండి, ఇటు లేవు అటు లేవు షాప్స్ అవి. అక్కడ ఏదైనా మనకు స్ట్రీట్ బస్ స్టాండ్ అండి, అది బస్ స్టాండ్ దగ్గరే జరిగింది. ఖచ్చితంగా బస్ స్టాండ్ దగ్గర కూడా ఇవి ఉంటున్నాయి కదా, పోలీస్ స్టేషన్ కాబట్టి ఉండాలనేది మన ఇది. పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టుకోవడం ఒకటి, తర్వాత మామూలుగా జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం అంటే ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కదా. ఏమోనండి నాకు ఎవరైనా ఇప్పుడు అంత ఆ విధంగా ఎవరు చూడలేదా పోలీసు వాళ్ళు కావచ్చు, ఎక్కడ చూడలేదని చెప్తున్నారు. ఏంటి అన్నట్టు అయ్యో మాకేం తెలియదండి అంటే వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేను ఒకటి చెప్తానండి శ్రీధర్ రావు గారి గురించి. ఇంకా చూడండి దెబ్బలు. దావూద్ ఇబ్రహీము బాంబేలో అయితే మన హైదరాబాద్ స్టేట్కి మాత్రం శ్రీధర్ రావు అండి. ఇదైతే నేను చెప్పగలను, అంటే నేను విన్ని వాటిని బట్టి, నేను చేసిన వాటిని బట్టి. సో దీనికి నేనేమంటున్నా అంటే, నాకు ఒకటే శ్రీధర్ రావు నుంచి నాకు ఆన్సర్ కావాలండి. మీరు మాట్లాడారా? నేను మాట్లాడాను. అప్పుడెప్పుడో వెనకాల కూర్చొని మాట్లాడిన తర్వాత అంతే అండి. ఎందుకు మిమ్మల్ని చంపాల్సిన? అదే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆయన నాకు చెప్పాలి, మన మీడియా సమక్షంలో కానీ, లేకపోతే సీఎం గారి సమక్షంలో కానీ, డీజీపీ గారి సమక్షంలో కానీ ఆయన వచ్చి చెప్పాలి. నన్ను ఎందుకు చంపాలని టార్గెట్ చేశాడు ఆయన. ఓన్లీ ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చాను చూసారా సార్, నయ్యమిని ఎలాగ ఎన్కౌంటర్ ఎందుకు చేశారో ఏమిటో నాకు తెలియదు సార్. ఒక చెడ్డవాడనే కదా ఎన్కౌంటర్ చేశారు, అతనికి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉండి ఉంటాయి. అలాగే పిల్లలు ఒక తప్పు చేశారనే కదా ఎన్కౌంటర్ చేశారు సార్. మరి ఇలాంటి వాళ్ళని ఈ సమాజంలో ఎందుకండి ఉంచడం? ఇలాంటి వాళ్ళని చేయొచ్చు కదా, ఉంటుండగా పాపం ఇంతమంది సఫర్ అవుతున్నారు అనేది. నాట్ శ్రీధర్ రావు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, అది నా ధర్మం సార్. ప్రయత్నం చేస్తున్నారంటున్నారా మీరు? అప్పటి నుంచి టార్గెట్ సార్. ఒకసారి అందరికీ మీటింగ్ పెట్టాడు, ఎవరో రయేజా వాళ్ళు అడుగుతున్నారు ల్యాండ్, మీరు అందరూ రండి అని అంటే, ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటారు కదా, నువ్వు వస్తున్నావా ప్రశాంత్, మీరు వస్తున్నారా, అది ఇదని అందరు చేసుకొని అందరు వెళ్ళారు సార్. గేట్కి బయటే సార్ రమ్యశ్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా గెట్ అవుట్ అని చెప్పి, ఈ వీళ్ళు ఉంటారు కదా సార్, మన స్కౌట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ముందుగానే చెప్తే వాడిని తగిలేస్తుంటే ఒక 5-6 మళ్ళీ వెనక్కి వచ్చేసారు సార్. వాళ్ళ వేరొకరు. అదేంటది, అందరమే ఒక ల్యాండ్ ఓనర్సమే, పిలిచారు వచ్చాము, వాళ్ళనొక్కళ్ళే అవాయిడ్ చేయడం ఏంటి, అది తప్పది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? అలా చేయకూడదు.
కావాలని మేము వెళ్ళిపోతామని చెప్పి 5 వెనక్కి కూడా వచ్చేసారు సార్. ఉన్నవాళ్ళు ఓకే మనకు మ్యాటర్ అయితే బయటకు వస్తుంది కదా, డోంట్ వరీ, సారీ అండి ప్రశాంత్ గారు, ఏమయ్యో నో ప్రాబ్లం అండి. మనకేమి గర్జి లేదండి, కానీ ఆ మనిషి యాకిక్యుడు రమ్యశ్రీ కాదు ఇంకెవరైనా ఎందరినైనా చంపేస్తాడండి. మీకు తెలియదండి, నిద్ర పట్టట్లేదండి. ఎంత ఫ్రీగా ఉండేదాన్ని అంటే ఒక 4 o'clock లేచేదాన్ని, అన్ని యాక్టివిటీస్ అవన్నీ షటిల్ ఆడుకునేదాన్ని, స్విమ్మింగ్కి వెళ్ళేదాన్ని, జిమ్కి వెళ్ళేదాన్ని, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకునేదాన్ని. ఒక్కటే సార్, నరేంద్ర మోడీ సార్ మన ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నానికి 21st వస్తున్నారు. యోగా, మెడిటేషన్, ఎందుకంటే పీస్ఫుల్నెస్, ఒక మంచి థాట్స్, ఒక గ్లో, ఒక హెల్త్, వీటి కోసం వస్తున్నారు సార్. నా ప్రైవసీని నేను కూడా ఆల్మోస్ట్ అలాంటి ఆలోచనలుండి ఈ యోగాలు అవి చేసి వీడియోలు పెడతాను సార్ నేను యూట్యూబ్లోని వాటిల్లోని. అలాంటి మనిషిని నన్ను ఇంత పీస్ఫుల్గా ఉండేదాన్ని, నా పీస్ఫుల్నెస్ని హరించేసి ప్రతి క్షణం చస్తూ బ్రతికేలా ఎందుకు తనకి ఎవరిచ్చారు? ప్లీజ్ సార్ మీరు